అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇంకొక చిన్న టాపిక్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనము ఫ్రమ్, టు, అంటిల్ ఇంకా అగో వీటి గురించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాము. యాజ్ యూజువల్ ఎపిసోడ్ చివరిలో ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసి మన అండర్స్టాండింగ్ లెవెల్ని అసెస్ చేసుకుందామండి. ఓకే, అయితే ఫస్ట్ ఫ్రమ్, టు గురించినటువంటి దాని గురించి నేను మాట్లాడతాను. ఫ్రమ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి అంటే నుండి అనేటువంటి, టు అంటే వరకు అనేటువంటి మీనింగ్ కదా. అయితే ఫ్రమ్ టు చాలాసార్లు ఫ్రమ్ తర్వాత టు వస్తుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు లేదా ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటివి సందర్భాలు వచ్చినప్పుడు ఫ్రమ్ టు అనేది మనం యూస్ చేస్తాం ఇన్ జనరల్గా. కొన్నిసార్లు టు లేకుండా కూడా ఉంటుంది. అయితే ఈ ఫ్రమ్ అంటే నుండి లేదా స్టార్ట్ అనేటువంటిది చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఫ్రమ్ అనేటువంటిది ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం మనము అంటే, ఇప్పుడు ఫ్రమ్ అనేటువంటిది నేను చెప్పినట్టుగా మీకు ఏదన్నా స్టార్ట్ అయింది, ఫలానప్పుడు స్టార్ట్ అయింది, లేదా అంటే ఏదైనా ఒకటి వర్క్ స్టార్ట్ అయినప్పుడు లేదా పనిని ప్రారంభించినప్పుడు స్టార్టింగ్ పాయింట్ని చెప్పడానికి ఫ్రమ్ అనేది యూజ్ చేస్తాము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అనేటువంటిది చెప్పడానికి ఫ్రమ్ అండ్ టుని యూజ్ చేస్తాం. ఓకే, సో వెన్ ఇట్ స్టార్టెడ్ అనేది చెప్పడానికి ఫ్రమ్ని యూజ్ చేస్తాం ఫస్ట్ది. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద న్యూ బ్యాచ్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. ద న్యూ బ్యాచ్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే అంటే ఇక్కడ మండే నుంచి మొదలవుతుంది అనేటువంటి దానికి చెప్పడానికి నేను ఫ్రమ్ని యూజ్ చేశాను. కానీ ఇక్కడ టు అనేది చెప్పలేదు. ఎందుకంటే నేను ఎండ్ గురించి మాట్లాడట్లేదు. ఎండ్ గురించినటువంటి సందర్భం వచ్చినప్పుడే టు వస్తుందన్నమాట. ఓకే, ఇంకొకటి ఫ్రమ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే డిస్టెన్స్ చెప్పడానికి కూడా, అంటే దూరాన్ని చెప్పడానికి కూడా మనము ఫ్రమ్ని యూజ్ చేస్తాం. ఓకే, డిస్టెన్స్. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద స్టేషన్ ఈజ్ 5 minutes walk ఫ్రమ్ హియర్. అంటే స్టేషన్కి ఇక్కడ నుంచి 5 నిమిషాల నడకదారి. అంటే ద స్టేషన్ ఈజ్ 5 minutes వాక్ ఫ్రమ్ హియర్ అంటే 5 నిమిషాలు నడిస్తే చాలు మీకు స్టేషన్ వస్తుంది అని. లేదా దీన్ని ఇంకొక రకంగా చెప్పినప్పుడు the station is very near from here అంటే ఇక్కడ నుండి స్టేషన్ చాలా దగ్గర అని చెప్పొచ్చు అన్నమాట. సో అంటే డిస్టెన్స్ని చెప్పడానికి ఇలా యూస్ చేస్తాము. ఇంకొకటి ఫ్రమ్ని ఒకటి మనం ఇందాక స్టార్ట్ ఎలా అయితే చెప్పుకున్నామో, ఏదైనా ఒక వస్తువు లేదా వ్యక్తులు ఫలానా చోటికి సంబంధించిన వాళ్ళు, లేదా దాన్ని ఇంగ్లీష్లో ఆరిజినేట్ అంటారు, అంటే ఆ ప్రాంతానికి చెందింది అనేటువంటి దానికి అలాంటి సందర్భాలు అలా చెప్పాలి అనుకున్నప్పుడు కూడా మనము ఫ్రమ్ని యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఫ్రమ్ అమెరికా అంటే అతను అమెరికా నుంచి వచ్చాడు అనేటువంటిది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాము అంటే రేంజ్ చెప్పడానికి కూడా మనము ఫ్రమ్ అండ్ టూని యూజ్ చేస్తాం. ఇక్కడ రేంజ్ అంటే ధర కావచ్చు, లేదా ఈ డిస్టెన్స్లోనే రేంజ్ కావచ్చు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చూసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా వచ్చారు మీ ఏరియాలో, అంటే ఇప్పుడు ఒక హోటల్కి వచ్చారనుకోండి, రెంట్ అంటే అక్కడ హోటల్ గదులు ఎలా ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి నన్ను. సో అప్పుడు నేను వాళ్ళకి చెప్పేటువంటి ఆన్సర్ ఉందనుకోండి, ద ప్రైజెస్ రేంజ్ ఫ్రమ్ 3K to 10K depending on the size of the room. అంటే నేనేం చెప్తున్నానంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ ఫెసిలిటీస్ ఆల్సో రాసుకోవచ్చు. అంటే మన ఇష్టం.
అంటే నేను బేసికలీ చెప్పాలనుకుంది ఏంటి అంటే ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అనేది చెప్పేటప్పుడు కూడా మనము ఫ్రమ్ని యూస్ చేస్తాం. ఓకే, రేంజ్కి సంబంధించింది ఇంకొకటి చూడండి. దిస్ రివర్ ఫ్లోస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటే ఈ నది అనేటువంటిది ఈస్ట్ నుంచి వెస్ట్కి ప్రవహిస్తుంది. అక్కడ కూడా నేను రేంజ్ చెప్తున్నాను అనమాట. అంటే బేసికల్లీ రేంజ్ని చెప్పడానికి మనము ఫ్రమ్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వర్డ్ చూడండి, అంటిల్ అండి. ఓకే, అంటిల్ అంటే ఇది మనము టూకి బదులుగా వాడుతుంది. అంటే ఫ్రమ్ టూ అనేది ఇందాక చెప్పాం కదా, టూకి బదులుగా అప్పుడప్పుడు అంటిల్ కూడా వాడుకోవచ్చు. అంటే అప్పటి వరకు అనేటువంటి ఎండ్ పాయింట్ని చెప్పడానికి మనం అంటిల్ని యూస్ చేస్తాము. ఓకే, అయితే ఈ అంటిల్ వాడేటప్పుడు చాలామంది పొరపాటుగా ఏం చేస్తారు అంటే డబల్ ఎల్ రాస్తారు. ఇది రాంగ్. అంటిల్ అనేది డబల్ ఎల్ ఉండదండి, ఓన్లీ ఒక ఎల్లే ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే టిల్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, టిల్ అయినా అంటిల్ అయినా ఈ రెండు కరెక్టే. సో ఎండ్ పాయింట్ చెప్పడానికి ఇవి రెండు వాడచ్చు. అయితే ఎప్పుడూ ఎండింగ్ చెప్పడానికి ఇవి వాడచ్చా అంటే కాదు. ఇప్పుడు ఒక పర్టికులర్ టైం చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూడండి, వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్. we will be away until Saturday. అంటే ఇక్కడ మేము బయటికి వెళ్తున్నాము, సాటర్డే వరకు నేను ఉండను. అంటే సాటర్డే వరకు నేను అవైలబుల్ ఉండను, సాటర్డే తర్వాతే నేను అవైలబుల్ ఉంటాను అన్న మీనింగ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్. అంటే నేను వచ్చే వరకు వెయిట్ చెయ్యి అని. దీన్నే మనం టిల్ తోటి కూడా యూస్ చేసి రాసుకోవచ్చు. వెయిట్ హియర్ టిల్ ఐ కమ్. ఓకే, అంటే నేను వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చెయ్యి అనేటువంటి మీనింగ్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము దీనికి. వి ప్లేడ్ కార్డ్స్ until midnight. అంటే అర్ధరాత్రి వరకు మేము కార్డ్స్ ఆడాము, లేదా 2 o'clock అంటే మన ఇష్టం, 2 o'clock దాకా ఆడాను అని చెప్పొచ్చు. ఓకే, సో ఇలా అనమాట. అంటే వరకు అనేటువంటిది చెప్పడానికి మనము అంటిల్ని యూస్ చేయవచ్చు. ఓకే, కానీ అంటిల్ యూస్ చేయడం అన్ని సందర్భాల్లో మనకి వీలవ్వదన్నమాట. కొన్ని సందర్భాలకి మాత్రమే అంటిల్ అనే దాన్ని యూస్ చేయగలుగుతాము. లైక్ పర్టికులర్గా ఆ టైం లేదా ఆ డే తెలిసినప్పుడు, పర్టికులర్ టైం ఎండ్ పాయింట్ అనేది తెలిసినప్పుడు మాత్రమే యూస్ చేయగలుగుతాం. ఓకే, అగైన్ డిపెండింగ్ ఆన్ ది ఏమంటారంటే ఇప్పుడు మనకి మూమెంట్కి రిలేటెడ్ చాలా వర్డ్స్ ఉన్నాయి కదా. అంటే మూమెంట్కి రిలేటెడ్ వర్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇలా ఎండ్కి రిలేటెడ్ వర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈవినింగ్ 5 వరకు ఆఫీస్ అయిపోతుందని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు నేను అంటిల్ని యూస్ చేసి చెప్పలేను. ఎందుకు అంటే ఆఫీస్ 5 అయిపోవచ్చు, 5 కన్నా కొంచెం ముందు కూడా అయిపోవచ్చు. అంటే అక్కడ ఎండ్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా లేనప్పుడు నేను అంటిల్ని యూస్ చేయకూడదు, దట్ విల్ బీ రాంగ్ అనమాట. సో అంటిల్ని కొన్ని సందర్భాలలో సో ఇట్లాంటి వాటికి యూస్ చేయవచ్చు. అంటిల్ బదులు టిల్ కూడా యూస్ చేయవచ్చు. ఇంకొకటి అంటిల్ ఒక ఎల్లే, లాస్ట్లో 2 L's లేవండి. ఓకే, సో ఇది అంటిల్ గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇంకొకటి అగో అనేది చూద్దాం. అగో అంటే బిఫోర్ నౌ అనే అర్థం అండి. అంటే ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటే ఇంత క్రితం జరిగింది అని నేను చెప్పాలి అనుకున్నప్పుడు అగో అనేటువంటి దాన్ని యూస్ చేస్తాను. కొంతకాలం క్రితం. ఓకే, అంటే ఎప్పుడో జరిగింది అనేది చెప్పడానికి, లేదా కొన్ని రోజుల క్రితం జరిగింది, కొంత సమయం ముందు జరిగింది, అలా అంటే సమయానికి రిలేటెడ్ ఇది. ఓకే, రోజులు, టైం ఇలాంటి వాటికి పాస్ట్లో జరిగినటువంటి దాన్ని చెప్పడానికి ఎన్ని రోజుల ముందు జరిగింది లేదా ఎప్పుడు జరిగింది అనేటువంటిది ఆ బిఫోర్ టైంని చెప్పడానికి మనం అగోని యూస్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఐ స్టార్టెడ్ a business
10 days ago. చూడండి, ఇక్కడ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు స్టార్ట్ చేశాను? 10 రోజుల ముందే స్టార్ట్ చేశాను. ఓకే, ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్కి తీసుకున్నది. అంటే కొంత కాలం క్రితం అనేటువంటిది చెప్పాలనుకున్నప్పుడు మనము అగోని యూస్ చేయవచ్చు అనమాట. సో అంటే చాలా సింపుల్ ఇది. యాక్చువల్లీ ఎప్పుడు యూస్ చేయాలనేది తెలిస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు మనము అంటే ఇంతకు ముందు ఎపిసోడ్లో ఫర్ సిన్స్ అనేది చెప్పాను. అంటే ఇవి ఆల్మోస్ట్ అంటే కన్ఫ్యూజన్ మనకి క్రియేట్ చేసేటువంటి వర్డ్స్. మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫ్రమ్ ఎప్పుడు యూస్ చేయాలి, సిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఇవి ఆల్మోస్ట్ అన్నీ కొంచెం అటు ఇటుగా మనకి పీరియడ్ లేదా డ్యూరేషన్కి రిలేటెడ్గా ఉన్నట్టే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. సో దాన్ని బట్టి అంటే వీటి మీనింగ్ నేను చెప్పాను, ఎప్పుడు యూస్ చేయాలో చెప్పాను కదా. సో మనము ఫర్ యూస్ చేద్దామా, సిన్స్ యూస్ చేద్దామా, లేదా అగో యూస్ చేయవచ్చా అనేటువంటిది చిన్న ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. సుజన్ కేమ్ టు హైదరాబాద్ 1 week డాష్. ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది. ఓకే, మీకు ఇందాకే చెప్పాను అగో వచ్చినప్పుడు అంటే పాస్ట్లో జరిగిన దాని గురించి మనం మాట్లాడతాం, పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ సుజన్ కేమ్ టు హైదరాబాద్ 1 week అనేది ఇచ్చాను నేను. సో ఆన్సర్ ఏముంటుంది? సుజన్ కేమ్ టు హైదరాబాద్ 1 week అగో. అంటే అగోలో బేసికల్లీ ఏంటి అంటే డిడ్, హ్యాడ్, ఇలా పాస్ట్ టెన్స్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో కమ్కి పాస్ట్ ఫామ్ కదా కేమ్. ఓకే, సో అలా సేమ్ సెంటెన్స్ నేను మళ్ళీ ఇచ్చాను చూడండి. సుజన్ హ్యాస్ బీన్ ఇన్ హైదరాబాద్ డాష్ అ వీక్. ఇక్కడ మళ్ళీ నేను పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాను కదా. అంటే ఇదేమో 1 week క్రితం ఆమె హైదరాబాద్ వచ్చింది అని చెప్తున్నాను, ఇదేమో 1 week ఆవిడ హైదరాబాద్లో ఉంది అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఫర్. సుజన్ హ్యాస్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ అ వీక్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. రామ్ అండ్ లలిత హ్యావ్ బీన్ మ్యారీడ్ డాష్ 20 years. అంటే రామ్ ఇంకా లలిత 20 సంవత్సరాలు అయింది, అంటే వాళ్ళకి పెళ్ళి అయింది 20 సంవత్సరాలు అయింది అనేదే చెప్తున్నాము. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే రామ్ అండ్ లలిత హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 years. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. రామ్ అండ్ లలిత గాట్ మ్యారీడ్ డాష్ 20 years. అంటే 20 సంవత్సరాల క్రితం పెళ్ళయింది వాళ్ళకి అనేది ఇందులో చెప్తున్నాను నేను. సో క్రితము అనేది చెప్పాలి అంటే మనం అగో యూస్ చేయాలి. కాబట్టి రామ్ అండ్ లలిత గాట్ మ్యారీడ్ 20 years అగో. ఓకే, నెక్స్ట్ జ్యోతి కేమ్ డాష్ 10 minutes అనేది ఇచ్చాను, పాస్ట్ ఫామ్ ఇచ్చాను ఇక్కడ, అంటే జరిగిపోయింది. జ్యోతి కేమ్ 10 minutes అగో. ఎంత సింపుల్ కదండి. జ్యోతి కేమ్ 10 minutes అగో. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. జ్యోతి హ్యాస్ బీన్ వెయిటింగ్ డాష్ 10 minutes. అంటే జ్యోతి అని ఆవిడ 10 నిమిషాలుగా వెయిట్ చేస్తోంది అని చెప్పాలి నేను. ఓకే, సో జ్యోతి హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ 10 minutes. ఓకే, నెక్స్ట్ ఐ హ్యాడ్ మై లంచ్ డాష్. అంటే నేను లంచ్ తినేసాను, ఇక్కడ 2 hours అనేది నేను ఇచ్చాను. సో ఐ హ్యాడ్ మై లంచ్ 2 hours అగో. ఓకే, నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ సింగింగ్ డాష్ 5 years. అంటే ఆమె 5 సంవత్సరాలుగా పాటలు పాడుతోంది అని. ఓకే, షీ హ్యాస్ బీన్ సింగింగ్ ఫర్ 5 years. నెక్స్ట్ ఐ బాట్ దిస్ షూస్ డాష్. ఇక్కడ నేను ఇచ్చినటువంటి వర్డ్ ఫ్యూ డేస్. అంటే నేను ఈ షూస్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజుల క్రితం కొనుక్కున్నాను అనేది నేను చెప్పాలి. ఓకే, సో ఐ బాట్ దిస్ షూస్ ఫ్యూ డేస్ అగో. కొన్ని రోజుల క్రితమే నేను ఇవి కొనుక్కున్నాను అని నా ఉద్దేశం. నెక్స్ట్ హ్యావ్ యూ నోన్ హర్ డాష్ లాంగ్ టైమ్. అంటే మీకు ఆవిడ చాలా కాలం నుంచి తెలుసా. అంటే ఇక్కడ లాంగ్ టైం అనేది ఇచ్చాను నేను, పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాను. సో ఫర్. హ్యావ్ యూ నోన్ హర్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే మీకు ఆవిడ చాలా రోజుల నుంచి తెలుసా అనే మీనింగ్ అనమాట. సో ఇదండి అంటిల్, తర్వాత ఫ్రమ్, టు, ఇంకా అగో గురించినటువంటి ఎక్సర్సైజ్. సో ఈ ఎపిసోడ్ మీకు అర్థమైంది, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.